గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము హౌ టు అవాయిడ్ ఫైనాన్షియల్ స్కామ్ అనేది గమనించవచ్చు. ఆన్లైన్ ఆర్థిక మోసాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ జరిగితే మనం లాస్ట్ అనేది ఏం చేయాలి, ఎలా చేస్తే మన మనీ అనేది రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, మిగతా కూడా క్లారిటీ అనేది చెప్తాను. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీరు చూసేయండి. చాలా మందికి అయితే ఈ విషయం అయితే తెలియదు. మీరు మోసపోయిన తర్వాత అయితే ఈ వీడియో అయితే చూస్తారు. అలా కాకుండా మీరు ముందే ఈ వీడియోని చూసి ముందే జాగ్రత్త తీసుకుంటే మీకైతే ఎలాంటి మోసం అయితే జరగదు. మీరు ఆన్లైన్లోనే చూసుకుంటే ఎక్కువ అయితే మీకు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మోసాలు అయితే జరుగుతాయి కదా. ఇవైతే మీ బ్యాంకింగ్లో కూడా మోసాలు అయితే జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి, దానికి జరగడానికి రీజన్ ఏంటి, అవి కూడా చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ ఒకవేళ మీరు మోసపోతే మీరు ఏం చేయాలి, ఇలా చేస్తే మీ మనీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. డిజిటల్ యుగంలో అయితే సురక్షితంగా మనం ఉండాలంటే బ్యాంకింగ్ అయితే ప్రెసిడెంట్ అయితే చాలా మంది అయితే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు అయితే చేస్తున్నారు. ఈ లావాదేవీలు అయితే చాలా పెరుగుతున్నారు. అపరిచితులు ఎవరైనా మనకైతే మోసపూరిత కాల్ లేదా లింక్స్ పంపితే అవి వేగంగా మనం పెరుగుతున్నాం కాబట్టి అవితైతే మనం క్లిక్ అనేది చేయొద్దు. ఈ కస్టమర్ కేర్ లేదా లాటరీ ఆఫర్, అదేవిధంగా పెరిట అనుమానాస్పద లింకులు కావచ్చు, ఏదైనా నమ్మించి ఏదైనా మీకు అనేది లింకులు పంపిస్తే అవి క్లిక్ అనేది చేయొద్దు. అవి క్లిక్ చేసి మీ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ బ్యాంక్ కావచ్చు, అక్కడ నుంచి కూడా మనీ అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది. సైబర్ నేరగాలు ఎక్కువ వాడే కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి. దాటిని అయితే ఇక్కడ సైబర్ క్రైమ్ లో అయితే కొన్ని పేర్లతో పిలుస్తారు. దాంట్లో అయితే ఫిషింగ్ అని అంటారు. ఫిషింగ్ అని చూసుకుంటే బ్యాంక్ లేదా బ్యాంక్ బ్రాండ్ పేరుతో ఏదైనా నకిలీ మెసేజ్లు లేదా నకిలీ లింకులు అయితే పంపిస్తారు. ఆ తర్వాత అకౌంట్ యూజర్ ఐడీలు కూడా, అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇంటర్నెట్ చేయమంటారు. అవి తీసుకొని తర్వాత అక్కడ నుంచి అయితే మీ డబ్బులు అయితే కాల్ చేస్తారు. దీని అయితే ఫిషింగ్ అనేది ఫిషింగ్. ఫోన్ కాల్ ద్వారా అయితే మేము బ్యాంక్ ఆఫీసర్లో మాట్లాడుతున్నాము, డెబిట్ కార్డ్ అయితే బ్లాక్ అయింది, దానికోసం అయితే మీ డీటెయిల్స్ అయితే చెప్పాలని చెప్పి మీ డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ పూర్తి తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మీ మనీ అయితే ఆటోమేటిక్గా అయితే వాళ్ళు డెబిట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ అది లాటరీ, అదే జాబ్ స్కీమ్ అనేది ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే లాటరీ ఆఫర్ వచ్చింది, ఇంత మీరు ఫస్ట్ పే చేసి తర్వాత అయితే మీకు అనేది ఇంత అయితే ₹1,00,00,000 మీకు అయితే వస్తుందని చెప్తారు. ఇది ఒకటి. ఇంకోటి జాబ్ స్కీమ్ అనేది ఏదైనా అబ్రాడ్ లో మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్తారు. అవి ఇలా చెప్పిన తర్వాత మనీ అయితే కట్టాలి. ఇవి కట్టిన తర్వాత మీకు అయితే జాబ్ అయితే వస్తుందని చెప్తారు. ఇలాంటి మోసాలు కూడా బాగానైతే జరుగుతున్నాయి. ఇవి కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, మీరు చేయకూడని పనులు అయితే కొన్ని అయితే ఉంటాయి. దీంట్లో అయితే మీరు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయితే వీటిని అయితే మీరు షేర్ చేయొద్దు. అది ఓటీపీ అని చూసుకుంటే ఏదైనా బ్యాంకింగ్ కోసం కావచ్చు, దేనికోసమైనా ఫస్ట్ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ వచ్చిన వెంటనే అయితే ఎవరో ఏందని తెలియకుండా ఫస్ట్ అయితే ఆ ఓటీపీ అయితే వాళ్ళకి చెప్పకూడదు. నెక్స్ట్ యూపీఐ పిన్, అదేవిధంగా ఏటీఎం పిన్ అయితే ఎవరికి చెప్పొద్దు. యూపీఐ పిన్ అని చూసుకుంటే మీ మొబైల్ ఫోన్ ఎవరికైనా ఇచ్చిన తర్వాత మీ యూపీఐ పిన్ తెలిస్తే వాళ్ళు అక్కడ నుంచి అయితే మనీ సెండ్ అయితే చేసుకుంటారు. ఏటీఎం పిన్ అని చూసుకుంటే ఏదైనా బ్యాంక్ ఏటీఎం దగ్గర అయితే మీరు ఉన్నప్పుడు అయితే మీకు ఇక్కడ ఏటీఎం నుంచి మనీ ఎలా విత్డ్రా చేయాలి, అది ప్రాసెస్ మీకు తెలియకపోతే వెనకాల ఆల్రెడీ అయితే ఫ్రాడ్ గాళ్ళు అయితే కొందరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళైతే ఏం చేస్తారని చూసుకుంటే మీ ఏటీఎం నుంచి అయితే మనీ తీసిస్తామని చెప్పి మీ ఏటీఎం అయితే ఎక్స్చేంజ్ అయితే చేస్తారు. ఆ టైంలో మీరు ఏటీఎం పిన్ కూడా చెప్తారు. తర్వాత అయితే ఇది రావట్లేదని చెప్పి మీకు వేరే ఏటీఎం ఇచ్చి పంపించిన తర్వాత ఆ ఏటీఎం తీసుకొని వేరే దగ్గర అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే మీ ఏటీఎం నుంచి అయితే డబ్బులు అయితే విత్డ్రా అయితే చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అయితే ఉంటాయి. తర్వాత మీ ఏటీఎం యొక్క సివివి నంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా చెప్పొద్దు. ఇవి చెప్తే ఆన్లైన్ మోసాలు అయితే ఈజీగా అయితే జరుగుతుంది. నెక్స్ట్ అది నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎవరికనేది. ఇది అవసరం అయితే రాదు. మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఇది పంచడానికి అయితే వీలైతే ఉండదు. మీ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఎవరికైతే చెప్పొద్దు. ఇది చెప్తే కూడా ఇలా కూడా మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటారు. ఇలా కూడా మీకు అయితే సైబర్ ఫ్రాడ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు మోసపోకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు అయితే ఉంటాయి. దీంట్లో అధికారిక యాప్ మాత్రమే యూజ్ అనేది చేయండి. అఫీషియల్గా ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకున్న, యాపిల్ స్టోర్ నుంచి తీసుకున్న యాప్స్ మాత్రమే డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఏపీకే ఫైల్స్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవద్దు. తర్వాత స్క్రీన్ షేర్ యాప్స్ అనేది కొన్ని అయితే వాడద్దు. ఇవి వాడితే మీకు అయితే తర్వాత ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీ స్క్రీన్ కూడా షేర్ అనేది చేసుకొని తర్వాత ఓటీపీస్ కావచ్చు మిగతా అనేది వాళ్ళు షేర్ అనేది చేసుకొని తర్వాత అనేది మీరు అక్కడ నుంచి అయితే మనీ కూడా కోల్పోతారు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ను మాత్రమే విజిట్ అనేది చేయాలి. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అవి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. చూసి అయితే మీరు యూజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కువ మంది అయితే గూగుల్ పే, అదేవిధంగా ఫోన్పే, ఏటీఎం అయితే వాడే వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి అయితే ఉంటుంది. డబ్బులు స్వీకరించడానికి ఎలాంటి పిన్ అయితే అవసరం అయితే ఉండదు. చాలా మంది అయితే ఇంత డబ్బులు ఇస్తామో మీ పిన్ నెంబర్ చెప్పండి అని చెప్తారు. ఇదైతే ఫేక్ అని మీరు ఫస్ట్ అయితే గుర్తించాలి. ఓన్లీ మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే అది మనకైతే పిన్ అయితే అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ అది క్యూఆర్ కోడ్ అనేది కేవలం పేమెంట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. మీరు ఫ్రాడ్ జరిగితే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1930 కాల్ అని చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది. దీనికి కాల్ చేసి ఏం జరిగిందో పూర్తి వివరాలు అయితే చెప్పాలి. తర్వాత ఒక లింక్ అయితే పంపిస్తారు. ఆ లింక్ లో మీరు క్లిక్ అనేది చేసి అయితే ఈజీగా అయితే ఏమేమి జరిగిందో మొత్తం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది డేటా. ఆఫ్టర్ అయితే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఫ్రాడ్ జరిగిన 2 hours లోపు అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక కంప్లైంట్ అయితే రేజ్ అయితే చేస్తారు. తర్వాత అనేది మీ మనీ కొంతవరకు అయితే రికవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ అనేది. అలా కాకుండా మీరు ఎంత లేట్ అనేది చేస్తే అంత లేట్ అయితే ఇక్కడ మీకు అనేది మనీ అయితే అక్కడ నుంచి అయితే రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనేది విత్డ్రా అయితే పెట్టుకుంటారు కాబట్టి ఆ విత్డ్రా అయిన తర్వాత అయితే మనీ అయితే అంత ఈజీగా హోల్డ్లో అయితే పడదు. ఈ మీ ఫ్రాడ్ జరిగిన 2 hours లోపు అయితే మీరు వెళ్తే అక్కడికి అయితే మీ
మనీని అయితే హోల్డ్‌లో చేసే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్‌లో. ఆ తర్వాత అనేది ఆ మనీ తర్వాత అనేది మీరు రికవరీ అయితే తీసుకోవచ్చు. అది కూడా కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ సైబర్ వారియర్ అని ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. అక్కడికి వెళ్లి అయితే మిగతా ప్రాసెస్ కూడా కనుక్కోవచ్చు. థాంక్ యూ. ఇలాంటి అయితే పద్ధతులు అయితే పాటించి మీరు జరిగినా, అదేవిధంగా మీకు ఏదైనా మోసం జరిగినా జరగకుండా కూడా కొంచెం చూసుకోవచ్చు. జాగ్రత్త అయితే ఉండొచ్చు. ఇలా అయితే ట్రై అనేది చేయండి. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.